మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ డిఎస్సి మరియు టెట్కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అండి. మరి కొత్తగా జోనల్ విధానం అనే దాన్ని తీసుకొచ్చారు కదా, దానివల్ల లాభమా నష్టమా, మరి స్థానికతను ఎలా నిర్ణయిస్తారు, ఈ జోనల్ విధానం ప్రకారంగా ఎంత పర్సెంటేజ్ జాబులకి పాత విధానానికి కొత్త విధానానికి తేడా ఏమిటి, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, మనం ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి, ఇవన్నీ విషయాలను కూడా కూలంకుషంగా వివరించడం అయితే జరుగుతుందండి. చివరి వరకు చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే, తప్పనిసరిగా లైక్ చేస్తే ఎక్కువ మంది షేర్ అవుతుందండి. టాపిక్లకి వెళ్ళిపోదాం. మరి కొత్త జోనల్ విధానము, అదేవిధంగా రిజర్వేషన్లు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ యొక్క వివరాలు పూర్తిగా అయితే చూద్దామండి. మరి కొత్త జోనల్ వ్యవస్థ ఈ ప్రకారంగా జిల్లాల విభజన అయితే జరిగిందండి. 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను తీసుకొచ్చారు. సో ఈ 26 జిల్లాల ప్రకారంగానే నియామకాలు జరిగే అవకాశం ఉన్నాయి. మొత్తంగా 6 జోన్లు ఉన్నాయి. ఈ 6 జోన్లు కూడా మొత్తంగా 2 మల్టీ జోన్లుగా విడదీయడం అయితే జరిగిందండి. సో ఈ 26 జిల్లాల ఆధారంగానే గెజెట్ నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. వీటి ప్రకారంగా నియామకాలు జరుగుతాయండి. మొదటిది, మరి మల్టీ జోన్ 1లోకి జోన్ 1, 2, 3 వస్తాయండి. ఈ జోన్ 1, 2, 3 అనేవి ఇక్కడ ఉన్నాయండి. జోన్ 1లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి ఇవన్నీ కూడా జోన్ 1లోకి వస్తాయి. జోన్ 2లోకి అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ. ఇంకా జోన్ 3లోకి పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ ఇవన్నీ కలిపి మల్టీ జోన్ 1లోకి అయితే రావడం జరుగుతుందండి. నెక్స్ట్ మల్టీ జోన్ 2లోకి 4, 5, 6 వస్తాయండి. ఈ 4, 5, 6లోకి ఇవన్నీ అండి. జోన్ 4లో ఉన్నటువంటి గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా ఇవన్నీ కూడా జోన్ 4లో. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప ఇవన్నీ జోన్ 5 అండి. జోన్ 6లోకి నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి ఈ జోన్ 4, 5, 6 ఇవన్నీ కూడా మల్టీ జోన్ 2లోకి వస్తాయండి. ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిందే. నెక్స్ట్ స్థానికత అనేది ఎలా నిర్ధారణ అవుతుంది అనేది చూస్తున్నట్లయితే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన కాలం ఉంటుంది కదండి, ఆ కాలాన్ని పరిగణలోకి తీసుకుంటారు. మరి ఈ 10వ తరగతి వరకు మనం ఎక్కువగా 7 సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తారండి. 7 సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తారు. ఈ 7 ఏళ్లలో ఎక్కువ సంవత్సరాలు చదివిన జిల్లాని లోకల్ జిల్లాగా పరిగణిస్తారండి. ఏ జిల్లాలో అయితే ఎక్కువగా 7 సంవత్సరాల్లో ఎక్కువ కాలం చదివావో అదే నీకు లోకల్ జిల్లాగా మారిపోతుంది. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే 3 ఏళ్ళు ఒక జిల్లాలో, 4 ఏళ్ళు మరొక జిల్లాలో చదివావు అనుకోండి, 4 ఏళ్ళు చదివిన జిల్లాయే లోకల్ జిల్లా అవుతుందండి. ఈ విధంగా మన యొక్క స్థానికత అనేది నిర్ధారణ అవుతుంది. నెక్స్ట్ రిజర్వేషన్ నిబంధనలు అయితే మార్పులు అయితే తీసుకొచ్చారండి కొత్త జోనల్ విధానంగా. అదేవిధంగా రిజర్వేషన్ విధానంలో మరి పాత విధానంలో ఏ విధంగా ఉండేదంటే నాన్ లోకల్ కేటగిరీ వారికి 20%, లోకల్ కేటగిరీ వారికి 80% ఉండేదండి. కానీ కొత్తగా మార్చినటువంటి రిజర్వేషన్ నిబంధనల్లో మార్చారు కదా, ఆ విధానంలో నాన్ లోకల్ కేటగిరీకి ఓన్లీ కేవలం 5% మాత్రమే ఉందండి. మరి స్థానిక రిజర్వేషన్ అనేది 95%కి మారడం జరిగింది. సో 95:5 విధానంలో మనకి తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు 80:20 ఈ విధానం అయితే ఉండేదండి. మరలా ఈ 5% ఉంది కదా, నాన్ లోకల్ కేటగిరీలో 5% ఉంది కదా, ఆ పర్సంటేజ్లో కూడా లోకల్ నాన్ లోకల్ వాళ్ళు పోటీ పడే అవకాశం అయితే ఉందండి. నెక్స్ట్ ఏపీ టెట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ 21తో మనకి యొక్క పరీక్షలు అయితే ముగిస్తున్నాయి. ఇనీషియల్కి 2వ తేదీని ఇస్తున్నాడండి, జనవరి 2వ తేదీని. ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్కి సంబంధించినటువంటి తెలుగు కేటగిరీకి అన్ని పేపర్ కీలు, ప్రైమరీ కీలు అయితే రావడం జరిగిందండి. మీరు ఒకసారి వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే మనకి జనవరి 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మన యొక్క అబ్జెక్షన్స్ని రేజ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఫైనల్ కీ అనేది జనవరి 13వ తేదీన వస్తుందండి. మన అబ్జెక్షన్స్ ఇస్తాం కదా, వాటిని రేజ్ చేసి ఫైనల్ కీలు అనేది జనవరి 13వ తేదీన ఇస్తారండి.
చివరిగా తుది ఫలితాలు అనేవి వాడి వెబ్సైట్లో ప్రకటించడం అయితే జరిగిందండి. జనవరి 19వ తేదీన ఇస్తామని. ఇది అంచనా కాదండి, రియల్. తుది ఫలితాలు అనేది జనవరి 19వ తేదీన ఇస్తున్నాడండి. మరి జనవరి 19 ఎప్పుడైతే టెట్ ఫలితాలు అయిపోతాయో వెంటనే డిఎస్సికి అయితే ముహూర్తం ఖరారు అయిపోయినట్టు అండి. అంటే మరి నోటిఫికేషన్ అనేది జనవరి చివరి వారం అండి. ఎందుకంటే జనవరి 19వ తేదీనే మనకి ఈ యొక్క టెట్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి. జనవరి చివరి వారంలో మీరు అబ్జర్వ్ చేసుకున్నారో లేదో, ఈ లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన కాడి నుంచి 2 టెట్లు అయితే ఫుల్ఫిల్ చేయడం జరుగుతుందండి. ఒక డిఎస్సి నోటిఫికేషన్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లోనే ప్రక్రియ మొత్తం బ్యాక్గ్రౌండ్ మనకి తెలియకుండానే బ్యాక్గ్రౌండ్ ఫినిష్ చేసుకుంటూ వస్తున్నాడు. 4 రోజుల్లో నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్ వరకు 4 రోజుల్లోనే క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు అండి. సో మనం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చదువుదాము అని మనం ఫిక్స్ అయితే మన యొక్క ఓటమికి అదే పునాది అవుతుందండి. కాబట్టి ఏంటంటే ఇప్పటి నుంచి జనవరిలో ఆల్రెడీ అనౌన్స్ చేస్తాడు, మార్చిలో డిఎస్సి ఎగ్జామ్ ఉంటుందని అనౌన్స్ చేస్తాడు. కాబట్టి ఎగ్జామ్ అప్పుడు ఉంటుందంటే నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుందండి? జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరిలో ఉంటుంది. సో మనం నోటిఫికేషన్ తర్వాత సుమారు 45 రోజుల్లో పరీక్ష అవకాశం అయితే ఉంటుందండి. కానీ ఈ 45 రోజులు కూడా ఇవ్వడం లేదండి లోకేష్ గారు, 30 రోజులు ఇస్తున్నారు. కానీ ఉంటుందని చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు, క్లియర్ కట్గానే చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందుగానే మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ టెట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం కదా, ఆ ప్రిపరేషన్ ఆపకుండా కంటిన్యూ చేసినట్లయితే డిఎస్సిలో మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. మొత్తం ప్రిపరేషన్ సమయం 90 నుంచి 120 రోజులు అండి. ఇప్పటి నుంచి చూసుకుంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చూసుకుందామంటే 45 రోజులు. 45 రోజుల్లో నువ్వు జీకో చదువుతావా, కరెంట్ అఫైర్స్ చదువుతావా, పర్స్పెక్టివ్స్ చదువుతావా, లేదా కంటెంట్ చదువుతావా, మెథడాలజీ చదువుతావా, ఏది చదవడానికి కూడా ఒక్కొక్క కేటగిరీ చూసుకుంటే ఒక్కొక్కటి 5 రోజుల్లో కంప్లీట్ చేసేయాలి. అదే ఇప్పటి నుంచో నువ్వు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మొత్తం ప్రిపరేషన్ సమయానికి మనకి ఉజ్జాయింపుగా 90 నుంచి 120 రోజులు అయితే వస్తాయండి. కాబట్టి ఈ టైం అనేది మనకి డిఎస్సి బాగా రాయడానికి ఈ టైం అనేది సరిపోతుందండి. కాబట్టి ఈ యొక్క 26 జిల్లాల ప్రాతిపదిక పరీక్ష నిర్వహణ అయితే చేస్తున్నారండి. మొత్తం పోస్టుల సంఖ్య అంచనా ఏ విధంగా ఉందంటే గవర్నమెంట్ యొక్క అంచనా ప్రకారం, ఇది నాది కాదండి, గవర్నమెంట్ యొక్క అంచనా ప్రకారంగా మొత్తం పోస్టులు 6,000 నుంచి 6,500 పోస్టులు వస్తున్నాయని మనకైతే తెలియవస్తుందండి. అదేవిధంగా మన యొక్క డిమాండ్ ఏంటంటే 6,500 నుంచి 10,000 పోస్టులు కావాలి అని మన యొక్క డిమాండ్ అయితే చేస్తున్నామండి. మరి ఎస్జిటి సంబంధించినటువంటి ఒక్కొక్క జిల్లాకి 200 నుంచి 250 పోస్టులు అయితే రానున్నాయండి. అదేవిధంగా ఎస్ఏ ఒకే సబ్జెక్టుకి 20 నుంచి, మరి స్కూల్ అసిస్టెంట్ ఒక్కొక్క సబ్జెక్ట్కి సుమారుగా 20 నుంచి 30 పోస్టులు అయితే ఉండబోతున్నాయండి. అదేవిధంగా మరి ప్రశ్నలు, ఈ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. మనకి ప్రశ్నలు అనేవి నార్మల్గా రావడం లేదు, అప్లికేషన్ ఆధారంగా వస్తున్నాయి. క్వశ్చన్ ఇస్తున్నాడు, ఆప్షన్స్ ఇస్తున్నాడు అండి, మ్యాచింగ్ చేయమంటున్నాడు. మ్యాచింగ్లో కూడా ఏబిసిడీలు ఉంటున్నాయి, అది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి. కాబట్టి ప్రశ్నలు అనేది అప్లికేషన్ ఆధారంగా వస్తున్నాయండి. మరి టెక్స్ట్ బుక్ను 360 డిగ్రీస్ లోతుగా చదవాలండి. చాలా డెప్త్గా చదివితేనే కానీ ఒక బిట్టు ఆన్సర్ చేయలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే గ్రంథాలు అనే టాపిక్ని చూసుకున్నట్లయితే ఒక గ్రంథం వస్తే ఒక బిట్ వచ్చేదండి. ఇప్పుడు అలా కాదు, గ్రంథాలు అన్ని చదివినా కూడా కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు, ఆ విధంగా ఉందండి. అదేవిధంగా అకాడమీ బుక్స్, డ్రాఫ్ట్స్ కాపీలు ఇవన్నీ కూడా లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం ఉందండి. మరి కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదవాలంటే నోటిఫికేషన్ ఇచ్చిన ముందు 9 నెలల నుంచి సంవత్సరం వరకు అంటే బిఫోర్, ఇవన్నీ కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉందండి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మీద ప్రత్యేక దృష్టి అయితే పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందండి. మరి ముగింపు, ప్రభుత్వ అధికారిక నోటిఫికేషన్లో తుది ప్రామాణికంగా తీసుకోండి, మరి ఖచ్చితంగా వస్తుంది. సిద్ధంగా ఉండండి, పరీక్ష సమయం అనేది తక్కువగా ఉంటుంది. దయచేసి ఎప్పుడు కూడా మన నెగ్లిజెన్సే మన ఓటమికి కారణం అండి. మరలా మనం ఏ విధంగా కామెంట్ చేస్తుంటామంటే లోకేష్ గారు 30 రోజులు ఇవ్వడం పెట్టి 45 రోజులకి అది ఇవ్వాలి,
లేదా 90 రోజులు అవ్వాలి అని మనం కారణాలు చెప్తుంటాం. మనం రక్షక తంత్రాల్లో చదువుకుంటుంటాం, అందాన్ని ద్రాక్ష పొల్లన అంటూ. ఆ విధంగా మనం ఏం చేస్తుంటాము, మన నెపాన్ని ఎదుటి వాళ్ళ మీద తోసేస్తుంటాము. అలా కాకుండా మన నెపాన్ని మనం ముందస్తు ఆలోచనతో మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మనకి యూజ్ఫుల్ అవుతుందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, ప్రిపరేషన్ సిద్ధంగా ఉండండి. మీకు ఏ వీడియో కావాలి అన్నది కామెంట్ చేసినట్లయితే తప్పనిసరిగా అయితే వీడియో చేసి పెడుతున్నాండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.